గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దలు ఎస్వి సుబ్బారెడ్డి గారు, ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు, ఎస్వి మోహన్ రెడ్డి గారు, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ఈరోజు శోభానాయుడు గారి మొట్టమొదటి వర్ధంతి రోజు. ఈ మాట అన్నప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంది. నిజంగా శోభానాయుడు గారు నాకు భార్యగానే కాకుండా ఒక మంచి స్నేహితురాలు కూడా. ఆమె లేని లోటు నిజంగా మా కుటుంబానికి, ముఖ్యంగా నాకు తీరని లోటుగా చెప్పాలంటే కూడా బాధ కలుగుతూ ఉంది. ఇటువంటి రోజు నా జీవితంలో ఉంటుంది అని చెప్పి నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. ఆ దశలో ఎప్పుడు కూడా ఆలోచన కూడా చేయలేదు. శోభానాయుడు గారు ఆమె లేని నా జీవితము చాలా బాధాకరమైనటువంటి జీవితం. ఈరోజు బతుకున్నానంటే అది పిల్లల కోసం అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. శోభానాయుడు గారు ఆమె జీవితం అంతా కూడా కష్టాలే అనుభవించింది. మరి మాదంతా కూడా ఒక పెద్ద కుటుంబం. ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరి యోగక్షేమాలు ఎప్పటికప్పుడు ఎలా తెలుసుకుంటుందో తెలియదు, కానీ అంత టైం ఉన్నట్టుగా కూడా మనకు అనిపించదు. కానీ ఈరోజు ఇంత పెద్ద కుటుంబాన్ని ఎన్ని సంవత్సరాలు జాయింట్ గా ఉన్నామంటే కూడా ఆ ఘనత అంతా కూడా శోభానాయుడు గారిది అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు రాజకీయంగా ఆమె ఎప్పుడు కూడా ఒకటి ఆలోచన చేస్తుంది. ఆమె నెంబర్ 1 గా ఉండాలనే ప్రతిసారి ఆలోచన చేస్తుంది. ఆమె నెంబర్ 1 గా ఉండాలనే కాకుండా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నెంబర్ 1 గా ఉండాలి. ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు నెంబర్ 1 గా ఉండాలి. ఆమె చుట్టూ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆ యొక్క గ్రామంలో నెంబర్ 1 గా ఉండాలని కోరుకునేటువంటి మంచి మనసు కలిగినటువంటి శోభానాయుడు అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ కుటుంబానికి అంత దగ్గర అవుతామని కూడా మేము ఎప్పుడు కూడా అనుకోలేదు. రాజశేఖర రెడ్డి గారు ఎక్కడున్నా మా కుటుంబం మీద ఎప్పుడు చాలా సానుభూతి చూపించేవారు. నేను ఇబ్బందిలో ఉన్నాను అంటే రాజశేఖర రెడ్డి గారు ఎవరో ఒకరి వ్యక్తి ద్వారా ఇక్కడ పలానా తప్పు జరిగింది, ఆ తప్పును సరిదిద్దుకోండి అని చెప్పి మరి మొట్టమొదటిసారిగా నేను ఎమ్మెల్యే అయినప్పుడు చాలా సందర్భాల్లో రాజశేఖర రెడ్డి గారు నాకు చెప్పి పంపించేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు తప్ప ఆ కుటుంబంలో నాకు ఎవరు కూడా తెలియదు. ఎవరు శోభానాయుడు గారికి కూడా తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారిని మొట్టమొదటిసారిగా చూసింది కూడా రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకునేటువంటి అవకాశం నాకు లభించిందని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఆ రోజు నుంచి ఈ రోజుటి వరకు కూడా శోభానాయుడు గారు ప్రతి క్షణము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి కోరుకునేటువంటి పరిస్థితి ఉంది. ఆమె అడుగు అడుగున ఆమె ఆఖరి స్పీచ్ కూడా చివరిగా ఎన్నికల్లో పాల్గొని చివరి మాట కూడా ఆ మాటే పలికింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పి లాస్ట్ లో స్పీచ్ లో కూడా చెప్పింది. బహుశా ఇటువంటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాలేరేమో అనేటువంటి విషయం ముందుగానే గమనించేమో శోభానాయుడు గారు చనిపోవడం జరిగింది అనేది కూడా మేమంతా కుటుంబ సభ్యులు కూడా ఆలోచన చేస్తూ ఉంటాం. ఆమె ఎప్పుడు కూడా వైఎస్ విజయమ్మ గారి
అసలు ఆమెకి ఎలా టైం చెప్పాలి, ఎలా వస్తుందో తెలియదు. షర్మిలమ్మ గారు నంద్యాలకు వచ్చినప్పుడు ఆ రోజు మేము చెప్పాం, షర్మిలమ్మ గారిని మేము బాగా చూసుకుంటాము, నువ్వు రావాల్సిన అవసరం లేదు, నీ క్యాంపెయిన్ నువ్వు చూసుకో అని చెప్పి శోభానాయుడు గారు చెప్తే, లేదు లేదు షర్మిలమ్మ గారు ఒక మహిళ, మీరు ఎంత బాగా చూసుకున్నా నేను లేని లోటు ఆడ స్పష్టంగా కనిపిస్తుందని చెప్పి షర్మిలమ్మ గారి ప్రోగ్రాం ఆమెకు లేకున్నా కానీ కూడా ఆమెసగా వచ్చింది. లాస్ట్ లో ఆమె తపన ఏదో ఒకటి తినాలి, తినిపించాలి. అప్పుడప్పుడు వ్యాన్లో నుంచి వేరేవాడిని పురమాయించి ఫ్రూట్స్ కూడా తెప్పించి, షర్మిలమ్మ గారు అన్నం తినదేమో అని చెప్పి ఫ్రూట్స్ కూడా తెప్పించి రెడీ చేసినటువంటి సందర్భాలు. అంటే తాపత్రయం ఆమె వలన. లేకుంటే జిల్లాకు వచ్చినప్పుడు, నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఏ నాయకుడు కూడా చిన్న లోటుపాటు కూడా జరగకూడదు అని చెప్పి అంత బాగా చూసుకునేటువంటి పరిస్థితి. ఆ రోజు చివరిగా భోజనం చేయను నేను వెళ్ళిపోతాను అన్నప్పుడు బహుశా ఆమె ముఖంలో ఆందోళన కనిపించింది. బహుశా అదే చావు కళ్యాణం అంటారు, బహుశా అది నేను చూశానేమో అనేటువంటి బాధ ఇప్పుడు కూడా నాకు కలుగుతా ఉంది. లాస్ట్ లో ఖచ్చితంగా నువ్వు తినాలని చెప్పి ఒక చపాతీ తినింది, రెండో చపాతీ తిన్నికి నాకు వద్దు అని చెప్పి బహుశా నేను ఏవి సుబ్బారెడ్డి గారు ఇద్దరమే లాస్ట్ లో ఇంకా టైం అయిపోయింది, మీకు ఇంకా ఇక్కడ ఉంటే ఇంకా లేట్ అవుతుంది, నువ్వు ఇమ్మీడియట్ గా వెళ్ళిపో అని మేము చెప్పినటువంటి ఆ డైలాగులు, ఆ లాస్ట్ లో చెప్పినటువంటి ఆ డైలాగు ఎప్పుడు కూడా మా మనసులో అదే మాట, బహుశా మేమే పంపించాము అనేటువంటి బాధ ఈ రోజుకి కూడా ఉంది.